హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న యువకుడిని క్లాస్ పీకారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సవిత. అదే సమయంలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న యువకుడిని చూసి మందలించారు. ఆ యువకుడి తల్లితో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. 2.5 లక్షల రూపాయలతో బైక్ కొన్నారు. మరి హెల్మెట్ ఎందుకు కొనివ్వలేదని ప్రశ్నించారు మంత్రి సవిత. పిల్లలకు బైక్ కొనివ్వగానే సరిపోదు, హెల్మెట్ కూడా ధరించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పి యువకుడు తల్లికి సూచించారు. ఈసారికి వదిలేస్తున్నామని, మరోసారి పట్టుబడితే బైక్ సీజ్ చేస్తామని యువకుడికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి సవిత. కష్టపడి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి, ఓకేనా? ఓకే, ఏం సారీ వద్దు, జాగ్రత్త. నువ్వు కూడా వెనకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మనం బాగుంటే మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదేది, మీకోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొని ఇచ్చారు, మీరు బాగుండాలని. అంటే ఇది డిసిప్లిన్, మీ సేఫ్టీ కోసమే.